చెంచు ఆదివాసీ మహిళ ఈశ్వరమ్మకు రాష్ట్ర ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని పౌర హక్కుల ప్రజా సంఘం సభ్యురాలు జయవిద్యాల డిమాండ్ చేశారు. దోషులను కఠినంగా శిక్షించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. బాధితురాలికి సర్కారు తరపున 25 లక్షల సాయం చేయాలన్నారు. ఈ మేరకు జయవిద్యాలతో పాటు పౌర హక్కుల ప్రజా సంఘం ప్రతినిధులు నాగర్ కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఈశ్వరమ్మను పరామర్శించారు. బాధితురాలిని ఓదార్చి ధైర్యం చెప్పారు. చెంచు ఈశ్వరమ్మ మీద జరిగినటువంటి ఏదైతే అఘాయిత్యం ఉందో వలసిందలపల్లి గ్రామానికి సంబంధించినటువంటి ఒక మహిళ మీద బండి వెంకటేష్, బండి శివమ్మ అనే ఇద్దరు వ్యక్తులు అమానుషంగా దాడి చేసి మాన ప్రాణాలతో చెలగాటమాడిన విధానం ఉంది కదా, దాన్ని మేము చాలా సీరియస్గా ఖండిస్తున్నాము. పియూసీ నుండి మీ రోజు ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాము, ఈశ్వరమ్మకు వెంటనే న్యాయం జరగాలి. ఈ న్యాయం అనేది ఈ రోజు 30 రోజుల లోపల ఆమెకు న్యాయం జరిగేటట్టుగా ఆమె మీద దాడి చేసినటువంటి వ్యక్తులు అందరినీ అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని మేము పియూసీని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా అక్కడ ఉన్న చెంచులు ఈరోజు 100 మంది వరకు చనిపోయారు అనేది మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. అసలు ఏ క్రమంలో చనిపోతున్నారు, ఎందుకు చనిపోతున్నారు, ఎవరు చంపుతున్నారు అనేది కూడా బయటకు తీయాల్సిన డ్యూటీ మీ మీద ఉంది. ఆమె మీద అత్యంత క్రూరంగా ఆమెను కొట్టి హింసించడం అనేది చాలా అమానవీయమైనటువంటి సంఘటన. ఆమె వేరే వాళ్ళ పొలంలో గుత్తకు తీసుకొని పనిచేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళు ఆ అమ్మాయి మీద అట్లాంటి అఘాయిత్యానికి పాల్పడడం అనేది అత్యంత పాశవికమైనటువంటి చర్యగా మేము చైతన్య మహిళా సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. ఇందులో కొంతమందిని మాత్రమే అరెస్టు చేశారని, మిగిలిన వాళ్ళని అరెస్టు చేయలేదని మాకు తెలియడం జరిగింది. ఖచ్చితంగా మిగిలిన వాళ్ళని కూడా